నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. బోధన అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలు చెప్పడమే కాదు, విద్యార్థులకు విషయాలను ఆచరణాత్మకంగా స్పష్టంగా వివరించగలగాలి. సైన్స్ బోధనలో అయితే ప్రయోగాలు, ప్రత్యక్ష ప్రదర్శనలు చాలా కీలకం. కానీ ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులకు చక్కగా అర్థం కావాలని చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు ఆమె ఉద్యోగానికే ఎసరు పెట్టింది. మత విశ్వాసాల మధ్య ఒక సైన్స్ టీచర్ బలిపశువు అయిపోయారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? ఆ టీచర్ ఏం చేశారు? ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఈ సంచలన వివరాలు ఇప్పుడు చూద్దాం. బోధనలో నూతన పద్ధతులు అనుసరించడం, విద్యార్థులకు పాఠాలను ప్రత్యక్షంగా చూపించడం ఎప్పుడూ స్వాగతించదగిన విషయమే. కానీ వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో జరిగిన సంఘటన ఒక టీచర్ను అనూహ్యమైన చిక్కుల్లో పడేసింది. ఈ పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేసిన కాసింబి అనే ఉపాధ్యాయురాలు 10వ తరగతి విద్యార్థులకు మానవ మెదడు పనితీరుపై పాఠం చెబుతున్నారు. పాఠాన్ని మరింత స్పష్టంగా, ప్రభావవంతంగా అర్థం చేయించాలనే ఉద్దేశంతో టీచర్ కాసింబి ఒక వినూత్న ప్రయత్నం చేశారు. తరగతి గదిలోకి నేరుగా ఆవు మెదడును తీసుకొచ్చారు. ఒక ప్లేట్లో ఆ మెదడును పెట్టి అది ఎలా ఉంటుంది, దాని భాగాలు ఎలా ఉంటాయి, మానవ మెదడుతో పోలికలు, పనితీరు వంటి విషయాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. పిల్లలు కూడా ఆసక్తిగా చూస్తూ టీచర్తో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఇదంతా ఒక సైన్స్ ప్రయోగంలో భాగంగా విద్యార్థులకు మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే జరిగింది. అయితే టీచర్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు ఆమె కొంప ముంచింది. టీచర్ ఆవు మెదడును పాఠశాలకు తీసుకువచ్చిందని తెలియగానే స్థానిక హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆవును గోమాతగా పవిత్రంగా భావించే తాము దాని మెదడును బోధనకు ఉపయోగించడం తమ మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సదరు ఉపాధ్యాయురాలిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేశారు. ఈ ఘటనపై మండల విద్యాధికారి రమేష్ విచారణ జరిపి జిల్లా విద్యాధికారి రేణుకాదేవికి నివేదిక సమర్పించారు. నివేదిక అందిన వెంటనే డీఈఓ రేణుకాదేవి సదరు సైన్స్ టీచర్ కాసింబిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా విద్యార్థులకు సైన్స్ పాఠాలు నేర్పించాలనే తపనతో నూతన పద్ధతిని అనుసరించిన ఒక టీచర్ మత విశ్వాసాల మధ్య నలిగిపోయి ఉద్యోగానికి ప్రమాదం తెచ్చుకుంది. బోధనలో ఆవిష్కరణలు చేయాలనుకునే టీచర్లకు ఈ ఘటన ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సస్పెన్షన్ వ్యవహారంపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.